అమలాపురానికి చెందిన ఆ ఇద్దరి స్నేహం కోనసీమ రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించింది. హేమా హేమీల అంచనాలను తలక్రిందులు చేసింది. తొలి ప్రయత్నంలోనే గెలిచి ఏకంగా మంత్రి కూడా అయిపోయారా యంగ్ లీడర్. రాష్ట్రమంతా తన వైపు చూసేలా చేసిన ఆ యువ మంత్రి ఎవరు? ఆయన విజయ రహస్యం ఏంటి? ఓ సినిమాలో పాపులర్ డైలాగ్ ఒకటి ఉంటుంది, ఎప్పుడొచ్చామన్నది కాదనయ్య, బుల్లెట్ దిగిందా లేదా. ఆ నాయకుడిని చూసి ఇప్పుడంతా దాన్నే గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే అమలాపురం నుంచి వచ్చి రామచంద్రాపురంలో బుల్లెట్ దించేశాడా యంగ్ లీడర్. ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, ఏకంగా ఏపీ క్యాబినెట్లో కార్మిక శాఖ మంత్రి అయిపోయి అందరినీ ఆశ్చర్యపరిచారు. రామచంద్రాపురంలో మిత్రపక్షాల మద్దతుతో గెలిచిన టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్కి సీనియర్లను కాదని మరీ పెద్దపీట వేశారు పార్టీ అధినేత. ఎంతమంది సీనియర్లున్నా కోనసీమ జిల్లా నుంచి జూనియర్ అయిన సుభాష్ని నియమించడం వెనుక పెద్ద చరిత్రే ఉందని చెప్పొచ్చు. వాసంశెట్టి సుభాష్ అనే నేను అని ఏమాత్రం అంచనాలు లేని నాయకుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే నక్కతోక తొక్కాడని అనుకోవచ్చు గాని దీని వెనుక ఎన్నో కష్టాలు, బాధలు, కన్నీళ్లు. అంతేనా? అడుగడుగున ఒడిదుడుకులు, ఆరోపణలు, విమర్శలు, కుట్రలు, కుతంత్రాలతోని ఆగకుండా కేసులు, ఇవన్నీ తట్టుకుని నిలబడి అన్ని సవాళ్లకు తన విజయంతోనే సమాధానం చెప్పారు సుభాష్. ఏకంగా మంత్రి పదవితో యావత్ రాష్ట్రాన్ని తన వైపు చూసేలా చేసుకున్నారు. హాలాహలం తర్వాతి అమృతం దొరికినట్లు హష్ట కష్టాలు పడ్డందుకు కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుందని ఓపిగ్గా ఉన్నందుకు కోనసీమ నాయకుడికి ఫలితం దక్కింది. అనామకుడేం కాదు వాసంశెట్టి. సుభాష్ తాతయ్య, తండ్రి అమలాపురం కౌన్సిలర్లుగా పనిచేశారు. ప్రధానంగా తాతయ్య వాసంశెట్టి సత్యరాజు అమలాపురం మున్సిపల్ చైర్మన్ అవ్వాలనే లక్ష్యంతో సేవా కార్యక్రమాలు చేస్తూ రాజకీయంగా అడుగులు వేశారు. ఆయన బాటలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశయాలు నచ్చి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు సుభాష్. 2019లో రాజకీయాల్లోకొచ్చి వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. వాసంశెట్టి సుభాష్ తల్లి వైసీపీ నుంచి అమలాపురం మున్సిపాలిటీలో కౌన్సిలర్గా కూడా గెలుపొందారు. కానీ వైసీపీ ఆశయాలకు, ఆచరణకు పొంతన లేకపోవడంతో వైసీపీకి రాజీనామా చేసి ఎన్నికలకు కొన్నాళ్ల ముందు మండపేటలో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. బీఎస్సీ ఎల్ఎల్బీ చదివిన సుభాష్ రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో అడుగుపెట్టారు. తండ్రి, తాతయ్య ఆశయాల మేరకు ఎస్ఏఎఫ్ స్వచ్ఛంద సంస్థతో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో పట్టు సాధించారు. బీసీ శెట్టి బలిజల సామాజిక వర్గంలో జన్మించిన వాసంశెట్టి సుభాష్ 10 ఏళ్లుగా బీసీలను ఒకే తాటిపైకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో బీసీలంతా ఏకంగా ఉండాలనే నినాదంతో శెట్టి బలిజ వన సమారాధనలు నిర్వహించారు. ప్రజల మన్ననలు పొంది యువనాయకుడిగా ఎదిగారు. నేనున్నానని భరోసా ఇచ్చిన యువనేత వెంట బీసీలు, శెట్టి బలిజ సామాజిక వర్గం నడిస్తే కాపు సామాజిక వర్గం భుజాన వేసుకుని సుభాష్ని విజయం వైపు నడిపించిందనే చెప్పాలి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వాసంశెట్టి సుభాష్, కాపు సామాజిక వర్గానికి చెందిన గంధం పళ్లన్రాజు ఇద్దరూ స్నేహితులు. గతంలో వేర్వేరు పార్టీలో యూత్ నాయకులా పనిచేసేవారిద్దరు. గతంలో విశ్వరూప్తో ఉన్న విభేదాలు, కోనసీమ అల్లర్ల ఘటనలో అక్రమంగా వీరిద్దరితో పాటు వందలాది యువకులపై అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టడంతో వీరి స్నేహం మరింత బలపడింది. ప్రధానంగా కోనసీమ అల్లర్ల ఘటనలో సుభాష్ పేరు రాష్ట్రమంతా మారుమ్రోగింది. కావాలనే కోనసీమ పేరు మార్పు గొడవల్లో సుభాష్ని మంత్రి విశ్వరూప్ ఇరికించారని విమర్శలొచ్చాయి. తర్వాత వైసీపీకి సుభాష్ దూరమయ్యారు. గంధం పల్లన్రాజుతో స్నేహం సుభాష్కి ఇంతటి హోదా తెచ్చిపెట్టిందని చెప్పుకోవాలి. టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న పల్లంరాజు కోనసీమ అల్లర్లలో జైలు శిక్ష అనుభవించి నరకయాతన పడ్డాడు. అదే సమయంలో సుభాష్ కూడా కష్టాలు, కేసులను తట్టుకుంటూనే పల్లంరాజుకు అండగా నిలబడ్డారు. అప్పుడు చిగురించిన స్నేహంతో కలిసి ముందుకు నడిచారు పల్లంరాజు, సుభాష్. వాసంశెట్టి సుభాష్ని టీడీపీలో చేర్పించడం దగ్గర నుంచి రామచంద్రాపురం సీటు ఇప్పించి ఆయన గెలుపుకి కృషి చేయడంలో పల్లంరాజుతో పాటు మరికొందరి పాత్రే కీలకం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. న్యాయం కోసం ఏ మంత్రులు, ఎమ్మెల్యేలు
అధికారుల దగ్గర పదే పదే ప్రాధేయపడ్డాడో అదే అధికారాన్ని తన దగ్గరకు రప్పించుకున్నారు వాసంశెట్టి సుభాష్. జిల్లాలో అంతమంది సీనియర్లుండగా యువ కేరటం సుభాష్కి మంత్రి పదవి, అందులోనూ శ్రమజీవులకు న్యాయం చేసే కార్మిక శాఖ దక్కడంతో అటు అమలాపురం ఇటు రామచంద్రాపురంలో అనుచరుల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.